కదా, ఏం చెప్తారు, ఎలా చూడాలంటారు వీటన్నిటిని? ఈ రోజున అన్సారీ గారు సుప్రీంకోర్టులో ఇప్పుడే ఇంకా వాదన జరుగుతున్నాయి, ఎండింగ్లోకి వస్తుంది. ఈలోపు మీ లైవ్లోకి వచ్చేసాను. అవును. దాంట్లో ఆయన మీరు చెప్పిన పాయింట్ రైట్ చేశారు. 2 వాయిదాలకు గనక రాకపోతే ముద్దాయి ఉమ్, వారంటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది, వారంటీ ఇచ్చే విధంగా డైరెక్షన్ ఇమ్మని చేసి కూడా అడిగారు. ఇక్కడ ఇది ఈ రోజు నుంచి వచ్చింది కాదండి. ఎందుకంటే గతంలో నుంచి కూడా చాలా స్పష్టంగా ఈ కేసు మీద రాజకీయాలలో నేరస్థ రాజకీయాలు పెరుగుతూ ఉన్నాయి. దినదినాభివృద్ధి చెందుతోంది. దేశ అభివృద్ధి జరుగుతుందేమో తెలియదు కానీ క్రిమినలైజేషన్ ఇన్ పాలిటిక్స్ అయితే ప్రతి ఎన్నికలకు కూడా అభివృద్ధి చెందుతుంది తప్ప తరగటం జరగట్లా. దాని మీద వివిధ రూపాల్లో దీంట్లో ఈరోజు జరిగే వాదనలో ప్రధానంగా 3 అంశాలు ఉన్నాయి, మనం గుర్తుంచుకోవాలి. ఉమ్, ఒకటి, ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసుల జాప్యం. 2, శిక్ష పడినటువంటి ప్రజాప్రతినిధులకి ఆయన విడుదలైన నాటి నుంచి 6 సంవత్సరాలు మాత్రమే అనర్హుడు, తర్వాత పోటీ చేయొచ్చు. అలాగనే ఇంకోటి ఏంటంటే, అసలు రాజకీయ పార్టీలు కూడా శిక్షణ పడినటువంటి రేప్ కేసుల్లోనో, మర్డర్ కేసుల్లోనో, ఆర్థిక నేరాల్లోనూ, లేదంటే మోరల్ టర్పిట్యూడ్ లాంటి నేరాల్లోనూ, ప్రజలు అసహించుకునే నేరాల్లోనూ శిక్షలు పడిన వాళ్ళను కూడా దౌర్భాగ్య పరిస్థితి అంటే ఈ ఇటీవల కాలంలో రాజకీయ పార్టీలు కూడా వాళ్ళకి సీట్లు ఇచ్చేసి అభ్యర్థులుగా ఉంచోబెడతా ఉన్నాయి. దీన్ని కూడా ఈ రోజున అన్సారీ తన రిపోర్టులో ప్రస్తావించిన అంశాన్ని మనం పరిగణలో తీసుకోవాలి. ఆయన ఒక మాట అంటాడు చివరిలో, ఇది ప్రజాస్వామిక వ్యవస్థకి, ఇది డెమోక్రసీకి ఇబ్బందికరమైన పరిస్థితి ఇది. దాంట్లో సెక్షన్ 8 ప్రకారం, ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8 ప్రకారము ఉమ్, మరి 6 సంవత్సరాల వరకు సస్పెండ్ చేశారు. మరి అనేకమైన చట్టాల్లో ఉద్యోగస్తుల విషయంలో కానీ, లేకుంటే వివిధ చట్టాల్లో కానీ, వివిధ సమస్యలకు సంబంధించిన వాటిలో కానీ వాళ్ళని ఆ శాశ్వత అనర్హులు చేస్తున్నారు కదా. మరి వీళ్ళకి ఎందుకు అప్పై కాదు? కాబట్టి ఇటువంటి నేర చరిత్రలను ప్రోత్సహించకుండా ఉండాలంటే తీవ్రమైన చిన్న చిన్న నేరాల్లో ధర్నా చేస్తేనో, లేకపోతే రాస్తారోకో చేస్తేనో వాటిల్లో కాదు, తీవ్రమైన నేరాలు. తీవ్రమైన నేరాల్లో శిక్షలు పడిన వాళ్ళు శాశ్వతంగా ఎన్నికల్లో అనర్హులుగా నిర్ధారించాలనేది ఈ రోజున ఆయన కోరినటువంటి, ఆయన ఇచ్చిన న్యాయస్థానానికి ఎమికస్ క్యూరీగా ఆయన న్యాయస్థానానికి ఇచ్చిన అంశాల్లో ఉన్న అంశంగా ఒకటి మనం పరిగణించుకోవాలి. రెండోది, దీంట్లో ఆల్రెడీ గతంలోనే మనం చూసామండి. ఆయన ఇచ్చిన రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఆయన 17వ రిపోర్ట్లో, అంటే 2022 సంవత్సరంలో ఇచ్చినటువంటి కోర్టుకి ఇచ్చినటువంటి రిపోర్ట్లో 5097 కేసులు ఎంపీల మీద కానీ ఎమ్మెల్యే మీద కానీ ఉన్నాయి. వీటిలో 40% పైగా, అంటే 2122 కేసెస్ ఉన్న ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసుల్లో 5 సంవత్సరాలు పైన శిక్ష పడే నేరాలు ఉన్నాయి ఉమ్, అనేది రిపోర్ట్ ఇచ్చారు. అంతేకాకుండా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ప్రకారం ప్రస్తుతం 542 లోక్సభ సభ్యులలో 236 మంది నేర చరిత్రలు ఉన్నారు. అంటే 44% నేర చరిత్రలు ఉన్నారని చెప్పారు. సార్, అలాగనే రాజ్యసభలో మీరు ఒక్కసారి యా యా ఎండింగ్ అయిపోయింది. ఆ. రాజ్యసభలోకి వచ్చే 226 మందికి 71 మంది, అంటే 31% అని. అలానే ప్రజాప్రతినిధులు దేశవ్యాప్తంగా 3991 మంది ఉంటే 1722 మంది నేర చరిత్ర, అంటే 43% క్రిమినలైజ్డ్గా ఇలా ఉన్నారు. దీనివల్ల ప్రజలకు చట్టాలు చేసి ప్రజలకు ఆదర్శంగా ఉండవలసిన వాళ్ళు ఈ రోజున చట్టసభల్లో నేరస్తులు చొరబడితే చట్టాలు ఏ విధంగా చేస్తారు, ప్రజలకు కావాల్సిన ఆకాంక్షలు ఎలా నెరవేరుతాయి, నేర చరిత్రలు చట్టసభల్లోకి ఎత్తే శాంతి భద్రతలు ఎలా పరిరక్షించబడతాయి అనేది ఒకటి. రెండోది, దాంట్లో కూడా చాలా స్పష్టంగా చెప్పాడు, ఆర్థిక నేరాలు. ఉమ్, ఆర్థిక నేరాలు వ్యక్తులకు నష్టాన్ని చేకూర్చవండి, అవి మొత్తం సమాజానికి నష్టాన్ని చేకూరుతాయి. అటువంటి ఆర్థిక నేరాల్లో ఇరుక్కున్న వాళ్ళు దేశ ఆర్థిక వ్యవస్థని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని కుప్పకూల్చేటువంటి పరిస్థితులు వ్యవహరించిన వాళ్ళు,
దర్జాగా మంత్రులుగానో ముఖ్యమంత్రులుగానో కొనసాగితే ఉమ్, ప్రజాస్వామిక వ్యవస్థ డెమోక్రసీ ఏ విధంగా పరిరక్షించబడుతుంది అనేది కూడా దాంట్లో ప్రస్తావన వచ్చిన విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి.